అమెరికాలోని హ్యూస్టన్ నగరం దివ్య సాకేతంగా మారింది. ఎటు చూసిన ఆంజనేయ నామ స్మరణతో మార్మోగుతోంది. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో హ్యూస్టన్ నగరంలోని దివ్య అష్టలక్ష్మి ఆలయంలో భవ్యమైన అభయ హనుమాన్ విగ్రహం ఆవిష్కృతం కాబోతోంది. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ గా వ్యవహరిస్తున్న 90 అడుగుల అభయ హనుమాన్ విగ్రహం అమెరికాలో 3వ అతిపెద్ద విగ్రహంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. లోకావిష్కృతమవుతున్నారు. ఈశ్వర చైతన్యం రాముడి రూపంలో పరమాత్మగా ఆవిష్కారమైతే ఆ దైవీ గుణ సంపన్నతను లోకానికి చాటి చెప్పడానికి హనుమంతుడు అవతరించాడు. వేద హృదయమై రామాయణం భాసిల్లితే ఆ వేద ధర్మాన్ని ప్రతిఫలింపచేయడానికి వేదమూర్తిగా వాయుపుత్రుడు వ్యక్తమయ్యాడు. ఇప్పుడు పవనసుతుడు హ్యూస్టన్ నగరంలో 90 అడుగుల మహా విగ్రహమై భాసిల్లుతున్నాడు. అగ్రరాజ్యం నుంచి సనాతన భారత ఆధ్యాత్మిక వైభవాన్ని లోకానికి చాటుతున్నాడు. ఆంజనేయ అంజని తనయ కేసరి పుత్ర కమనీయ గాత్ర సుగ్రీవ మంత్రి శ్రీరామ తంత్రి శ్రీరామదూత శ్రిత పారిజాత సుందర రూప మంగళ దీప కరుణా సమేత శ్రీ హనుమంత సుందర రూప మంగళ దీప కరుణా సమేత శ్రీ హనుమంత ఏం చేస్తున్నారు బంధువులారా? మన స్వామి సుందర సేతువు మనందరినీ ఎప్పుడు అనుగ్రహించాలి. అంత బృహత్తరమైన స్వామికి చక్కని మాలని వాడని మాలని సమర్పించాలి. మన ఆచార్యులు పవిత్ర మాలని సమర్పిస్తున్నారు. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి అంటారు. సీతమ్మ యొక్క దుఃఖార్తిని తొలగించాడు ఆంజనేయ స్వామి. అలాగే హనుమంతుడు రాముని యొక్క వైభవాన్ని లంకలో అందరికీ తెలియజేశాడు. అలాంటి గొప్ప స్వామి ఆంజనేయ స్వామి. సకల దేవతలకి కూడా ఆయన అనుగ్రహాలని పొంది వరాల్ని పొంది ఎవరూ ఆయన్ని ఎదిరించలేని శక్తిని పొందాడు. అలాంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని మనందరం తిలకిస్తున్నాం. స్వామి ఎంత గొప్పవాడో సముద్రాన్ని లంఘించేట. ఏమండి, సముద్రాన్ని లంఘించడం పెద్ద గొప్ప అన్నాడు ఒక కవి. ఏమిటండి సముద్రం అంటే మాటలా అని. అవునండి, రామనామ తవ జాతు జపంత తరంది పామరాహ అపి భవాబ్ధిం. పామరులైన వాళ్ళంతా కూడా రామా అనే నామం చెప్తూ సముద్రాన్ని దాటేస్తున్నారే. ఏమండి, మరి హనుమంతుడు సముద్రాన్ని దాటాడంటే గొప్ప విచిత్రమా ఏమిటి? అదేమిటండి విచిత్రం కాదా అంటే అవునండి, ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని దాటాడంటే కారణం అంగసంగి భవదంగుళి ముద్ర. రామచంద్రుని యొక్క శరీరానికి ఎప్పుడూ అంటిపెట్టుకున్నటువంటి అంగుళి, ఆ అంగుళి ముద్ర హనుమంతుడు స్వీకరించాడు గనకనే ఆంజనేయ స్వామి వారు లంకకి వెళ్ళగలిగాయండి, సముద్రాన్ని దాటాడు. కిం విచిత్రమతరత్ కపిరబ్ధిం అంటాడు కవి. ఈ వానరం సముద్రాన్ని దాటింది అంటే గొప్ప విచిత్రమేం లేదండి. ఇదిగో రామముద్రిక ఉంది గనక ఆయన దాటగలిగాడు అంతే అంటున్నారు. రామనామ ప్రభావం ఎంత గొప్పదో చూడండి. రామనామాన్ని ఎవరైతే ఎక్కువ స్మరిస్తారో, ఎవరైతే ఎప్పుడు భావిస్తారో అలాంటి వారికి
ఈ సంసారం అనే సముద్రాన్ని కూడా దాటగలుగుతారు. కేవలం మామూలు సముద్రమే కాదండి, భవాబ్దిని కూడా దాటగలుగుతాం. అంత గొప్ప కార్యం చేసిన ఆంజనేయ స్వామి వారు రామనామ వైభవాన్ని లోకానికి చాటారు. రామునికి ప్రియాన్ని చేశారు. ఏమివ్వాలి శ్రీరామచంద్రుడు ఆలోచించట. సీతమ్మకి వార్త చెప్పావు, నాకు కూడా ఆవిడ వార్త చెప్పావు, నీకు ఏమి ఇవ్వాలి అనుకున్నట్ట. అలాగే మన జీయర్ స్వామి వారు కూడా సుందర సేతువుగా పిలవగానే వచ్చావే, మా ఊళ్ళో కాదు, మన తెలుగునాట కాదు, ఇది పాశ్చాత్య దేశం. ఇక్కడ సీతారాముల కథను సుందరమయం చేసినవాడు హనుమంతుడు. సీతారాములను కలిపిన సేతువు ఆంజనేయుడు. హ్యూస్టన్ వేదికగా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా లోకార్పణం కాబోతున్న అభయ హనుమాన్ విగ్రహం కూడా ఆదర్శనీయ ఆరాధనీయ భావన పరంపరకు వారధి. నిత్య శుభంకరమైన సర్వదా భద్రంకరమైన వ్యక్తిత్వ దైవత్వ భావాలకు ఈ అభయ హనుమంతుడు సారథి. భక్తుడు భగవంతుడు ఏకోన్ముఖమై విలసిల్లే అపురూప చింతన మార్గానికి ఈ ఆంజనేయుడు ప్రతినిధి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. అయ్యా ఇప్పటికి 2 రోజులు అయింది, మీరు మంచినీరు కూడా స్వీకరించలేదు, తిండి కూడా తీసుకోవట్లేదు, మరి ఎలాగా? మీ దేవుడు రాకపోతే ఏం చేస్తారన్నట్ట. 3 రోజులు సమయం ఇస్తున్నాము రాముడికి అన్నారట స్వామి. మరి 3వ రోజు రేపే కదా, రేపు కూడా రాకపోతే ఏం చేస్తారని అడిగారట. దాందే ఉందండి, రాముడు రాకపోతే నేనే రాముడి దగ్గరికి వెళ్ళిపోతానన్నారట జీయర్ స్వామి వారు. ఎప్పుడు ఆ మాట అన్నారో అప్పుడు వెంటనే రామచంద్రుడు ఎక్కడున్నాడో ఆ దొంగల దగ్గర నుంచి బయటపడి పోలీసుల చేతబడి వెంటనే మళ్ళీ జీయర్ స్వామి సన్నిధికి చేరుకున్నాడు. ఇది స్వామి యొక్క వైభవం. మన జీయర్ స్వామి వారు రమ్మని పిలిస్తే నడిచి వచ్చేట. నను పాలింపగా నడిచి వచ్చితివా అని మన జీయర్ స్వామి వారు కూడా మన పూర్వులు పాడిన పాటని ఒకసారి స్మరించుకొని పరమాత్మ పాదాలు కడిగారు తమ ఆనంద బాష్పాలతో. స్వామి ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు అని రామచంద్రుని దగ్గర ప్రార్థన చేశారు మన స్వామి. జీయర్ స్వామి వారి పిలుపు విని రాముడే తన పరివారంతో తిరిగి వచ్చాడు. ఏదైనా ఒక వస్తువు పోతే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతః